హాయ్ అండి. జంతికలు, చక్రాలు, మురుకులు రకరకాల పేర్లతో పిలుస్తారు కదా ఏరియాని బట్టి. నేనైతే జంతికలు చేయడానికి మేమైతే చక్రాలు జంతికలు రెండు అంటూ ఉంటాం. జంతికలు వేరు, చక్రాలు వేరండి. అంటే పిండి ఒకటే కానీ ప్లేట్స్ వేరు అనమాట. నేను ఇప్పుడు ఇది చేయడానికి శనగపప్పు, బియ్యం రెండు కలిపి పట్టించుకున్నాను అనమాట. కొలతలు ఏంటంటే కేజీ రైస్కి కేజీ బియ్యానికి 400 గ్రాములు శనగపిండి వేస్తాను. శనగపప్పు పట్టించేస్తాను అనమాట కలిపేసి. చూడండి, పావు కేజీ కూడా వేస్తారు, 300 గ్రామ్స్ వేస్తారు, సగానికి సగం వేస్తారు, ఎలా అయినా వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా పట్టించుకుని పెట్టేసుకున్నాను. దీనిలో రుచికి సరిపోను సాల్ట్, కారం, ఇది జర్నీ చేసేటప్పుడు తినడానికి అనమాట. కొంచెం కారంగా చప్పగా తిని నోరంతా చప్పగా అయిపోయినప్పుడు ఇలా కారంగా తినాలనిపించినప్పుడు ఈ జంతికలు కూడా చాలా బాగుంటాయి కదండి. కారం, కొద్దిగా నువ్వులు, మీరు ఏమి వేసినా అయిపోయినా చక్రాల్లో వాము వేయకపోతే బాగుండదు అనమాట. వాము, వెన్న 100 గ్రాముల ప్యాకెట్, ఇది కొంచెం వాడాను. ఇప్పుడు ఈ మొత్తం ఇందులో కలిపేస్తాను అనమాట. వెన్న కరగబెట్టకుండా ఇలా వేసేసుకోవడమే. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. చూసారా, చక్కగా ఇందులో పెట్టేసి ఇలా కలిపేసుకోవాలి. నేనైతే స్టార్ మోడ్లో పెట్టి వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు లోపల పిండి పెట్టుకుందాము. ముందు లోపల కొంచెం నూనె అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిండిని చక్కగా మోడ్లో పెట్టుకోవాలన్నమాట. బాండీ పెట్టుకొని బాండీలో నూనె పెట్టుకొని నూనె కాగాక మోడ్లలో పెట్టుకోవాలన్నమాట. చూసారా, చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ నిదానంగా కాల్చాలి. ఎందుకంటే ఇది కొంచెం లావు ఉంటుంది కదా. చూసారా, ఇలా తీసుకోండి. చూసారా, మొత్తం ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒకేసారి ఈ మూడలో పెట్టింది ఒకసారి వేస్తే అన్నమాట. మనకు కావాల్సిన చక్రాలు చేసుకొని మనకి కావాల్సిన విధంగా కూడా ప్యాక్ చేసి పంపించవచ్చు ఫ్రెండ్స్కి, వారికి, వీళ్ళకి మనం ఎవరికి ఇవ్వాలనుకున్నాము. చూసారా, నేనైతే ప్యాక్ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు మేము మామూలుగా ఇంట్లో తినడానికి ఉంచామన్నమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళకి ప్యాక్ చేసి పంపిద్దామని ప్యాక్ చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.